ఈ యొక్క 5వ మాట నేను మాట్లాడిన తర్వాత 6వ మాట సుష్మిత కర్మోజీ మీ అందరితో కూడా పంచుకుంటారు. సో 6th వాటి కదా, ఓకే రైట్. యోహాను సువార్త 19వ అధ్యాయం 28-29 వచనాల్లో ఉన్నటువంటి మాటను మనం చూద్దాం. ఇదేంటంటే ద వర్డ్ ఆఫ్ సఫరింగ్. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానెను, ఐ థర్స్ట్ అని అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు పలికినటువంటి సిలువలో 5వ మాట ఏంటంటే నేను దప్పికొని ఉన్నాను అనే మాట మనము చూస్తా ఉన్నాం. సో బైబిల్లో మనం చూసినట్లయితే దావీదు ముందుగానే ప్రవచించాడు. మనం కీర్తనల గ్రంథంలో 69వ కీర్తన 21వ వచనాన్ని మనం చూస్తే చూడండి, Psalm 69:21, వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పిగా అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. యేసుక్రీస్తు ప్రభుకి ముందుగా కొన్ని వందల సంవత్సరాల క్రితమే దావీదు ముందుగానే అన్నాడు, నాకు చేదు చిరకను ఇచ్చారు, దప్పిక కోసం నాకు చిరకను అందించిరి అని. అటువంటి అనుభవం దావీదు భక్తుని జీవితంలో ఎప్పుడు కూడా లేవు. కానీ దేవుని యొక్క భవిష్యత్ ప్రణాళిక ముందుగానే ఒక రక్షకుడు భూమి మీదకి రాబోతా ఉన్నాడు, లోక రక్షకుడు రాబోతా ఉన్నాడు. ఆయన ఏ విధంగా సిలువను వేయబడతాడు, ఏ విధంగా హింసింపబడతాడు, ఏ విధంగా అతిక్రమం చేయవారిలో ఒకడిగా ఉంటాడు, ఏ విధంగా ఆయన తప్పికొంటాడు, ఇవన్నీ కూడా ఆయన చెప్పే మాటలన్నీ కూడా ముందుగానే దావీదు ప్రవచించి ఇక్కడ అంటున్నాడు, నేను తప్పికొన్నప్పుడు నాకు వారు చేదు చెరకనిచ్చిరి అని అంటా ఉన్నాడు. సో ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, ఐ థర్స్ట్ అని అంటున్నాడు, నేను తప్పికొనుచున్నాను అని చెప్పే మాటను మనం చూస్తా ఉన్నాం. సో ఒక విధంగా చూస్తే యేసుక్రీస్తు ప్రభుకి దాహం వేయడం అనేది మనుషులకి విచిత్రంగా ఉండొచ్చు. ఎందుకంటే అనేక సార్లు ఆయన నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడూనూ దప్పికొనడు అని చెప్పి అన్నాడు. బండను కొట్టినప్పుడు సముద్రం అంత విస్తారముగా జలములు వచ్చినట్లు మనం బైబిల్లో మనం చూస్తాం. అంత విస్తారముగా జలములు వచ్చినటువంటి ఆ బండ క్రీస్తే అని కూడా మన వాక్యంలో చూస్తాం. ఇటువంటి గొప్ప దేవునికి దాహం వేసింది. ఒక విధంగా నీటికే దాహం వేసింది అంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎందుకు యేసుక్రీస్తు ప్రభుకి దాహం వేసింది అని అంటే ఇది 2 రకాలైనటువంటి దాహం. నెంబర్ 1, ఇది శరీర సంబంధమైన దాహము. అండ్ నెంబర్ 2, ఇది ప్రవచనములు నెరవేర్చబడవలెను అన్నటువంటి దాహము. అండ్ నెంబర్ 3, ఇది మనిషి యొక్క నరక శిక్షకు సూచనగా ఉంది అనేది మనకు తెలిసింది. ఈ 3 విషయాలు ఈ దాహానికి కారణంగా మనం చూస్తాం. నెంబర్ 1, ఇది శరీర సంబంధమైన దాహము అని మనం తెలుసుకోవాలి. ఎందుకోసం అంటే ఏ రోజైనా సరే యేసుక్రీస్తు ప్రభు సిలువలో వేలాడుతున్నప్పుడు ఆయన దేవుడిగా సిలువలో వేలాట్లా, ఆయన మనుష్య కుమారుడిగా 100% హ్యూమన్ బీయింగ్ గా ఆయన సిలువలో వేలాడుతూ ఉన్నాడు. అందుకోసం అని చెప్పి ఏ వ్యక్తి కన్నా సరే గాయాలైతే, ఏ వ్యక్తి కన్నా శరీరంలో రక్తం బయటికి పోతే దాన్ని ఏమంటారంటే కామన్ వాయిస్ ఇన్ డెత్ అని చెప్పి అంటారు. ఎప్పుడన్నా ఒక మనిషి చనిపోయే ముందు రక్తం అంతా పోయినప్పుడు దాహం దాహం అని అంటూ ఉంటారు. యాక్సిడెంట్ లో ఎక్కడన్నా సరే ఎవరైనా చనిపోతూ ఉన్నప్పుడు వాళ్ళు దాహం దాహం అనే వారిని చూస్తూ ఉంటాం. ఒక రోజున ఒక వ్యక్తికి రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే నడుము మీద నుంచి లారీ వెళ్ళిపోయి మొత్తం పేగులన్నీ బయటకు వచ్చేసినాయి అనమాట. అయితే ఈ నడుము మీద నుంచి లారీ వెళ్ళిపోయి పేగులన్నీ బయటకు వచ్చేస్తే ఆ వ్యక్తి ఆ రక్తం కారిపోతా ఉంటే ఈ బాడీ ఒక్కటే ఇలా పైకి లేపి, అరే నీళ్ళు ఇవ్వండిరా పనికి మళ్ళారా అని తిడతా ఉన్నాడు అనమాట. అంటే అటువంటి సమయంలో సైతం ఆ వ్యక్తి అంత అగ్రెసివ్ గా మాట్లాడుతున్నాడు. అప్పుడు కూడా అతను ఏమన్నాడు, నీళ్ళు ఇవ్వండిరా అని చెప్పి అరుస్తా ఉన్నాడు. అప్పుడు అర్థమైంది నిజంగానే యేసుక్రీస్తు ప్రభు యొక్క దప్పికకు కారణం ఏంటంటే మనందరి నిమిత్తము కూడా ఆయన సిలువ వేయబడి యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయడం కోసం యేసయ్య యొక్క రక్తం అంతా ఆయన చిందిస్తా ఉన్నాడు కనుక ఆ సమయంలో ఆయన రక్తం చిందిస్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, నాకు దాహం అని చెప్పి అంటున్నాడు. కనుక ఇది కామన్ వాయిస్ ఆఫ్ డెత్ అని అంటారు. మరణించే సమయంలో రక్తమంతా పోతున్నటువంటి సమయంలో ఈ యొక్క కామన్ వాయిస్ అనేది ఉంటుంది. అదే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అనుభవిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాము. కనుక యేసుక్రీస్తు ప్రభు కంప్లీట్ గా శరీరధారిగానే సిలువలో రక్తమంతటిని చిందించాడు, శ్రమ పడ్డాడు అనడానికి ఇదొక సూచన. యోహాను సువార్త 4వ అధ్యాయం 6వ వచనంలో ఆయన మనిషిగానే వచ్చాడు కనుకనే అక్కడ ఏమందంటే యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను. చూడండి, అక్కడ యాకోబు బావి ఉండెను కనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. చూసారా, అలసిపోయాడు ఆయన. ఎందుకంటే మనలాగా మనిషిగానే ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. అందుకే నడిచి నడిచి అలసిపోయి బావి దగ్గర కూర్చున్నాడు. ఆయన దైవత్వంతో ఈ లోకంలో సిలువ యాగం చేయలా. ఆయన భూమి మీద జీవించిన 33.5 సంవత్సరాలు మనుష్య కుమారుడిగా ఆయన జీవించాడు. అందుకని బావి దగ్గర అలసిపోయి కూర్చున్నట్లుగా మనము చూస్తున్నాం. సో అదే విధంగా బైబిల్లో హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలు మనం చూస్తే చూడండి, హీబ్రూస్ చాప్టర్ 2 verses 16 through 18 చూడండి ఏమనుందో. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకుని ఉన్నాడు.
కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడి నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. చూసారా, శోధింపబడి అన్ని విషయంలో మన వలె శోధింపబడ్డాడు గనక శోధింపబడిన వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు అని చెప్పి వాక్యం ఇక్కడ చెప్తాం. సో యేసుక్రీస్తు ప్రభు అన్ని విషయాల్లో మనలాగానే ఆయనకి శోధనలు వచ్చాయి, మనకులాగానే ఆయనకి కష్టాలు వచ్చాయి, మనకులాగానే ఆయనకి కన్నీరు వచ్చింది, మనకులాగానే ఆయనకు దాహం వచ్చింది, మనకులాగానే యేసయ్యకు అనేకమైన టెంప్టేషన్స్ వచ్చాయి. అయినప్పటికీ కూడా వాటన్నిటిని ఆయన జయించాడంట. అందుకే ఆయన మనకి సహాయం చేయగలవాడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు నీ దప్పికేంటో ఆయనకు తెలుసు, నీ దాహం ఏంటో ఆయనకు తెలుసు, గాయమైతే ఎలా ఉంటుందో తెలుసు, దాహం వేస్తే ఎలా ఉంటుందో తెలుసు, వడదెబ్బ తగిలితే ఎలా ఉంటుందో తెలుసు, అవమానపరచబడితే ఎలా ఉంటుందో తెలుసు, అన్యాయంగా మాట్లాడితే ఎలా ఉంటుందో తెలుసు. అన్ని విషయంలో మన వల్లనే శోధింపబడి ఆయన పాపం లేని వాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయనకు మన కష్టాలని తెలుసు. కొన్నిసార్లు కొంతమంది అనుకుంటారు దేవునికి ఏం తెలుసు అండి నా కష్టాలని. నీకంటే బాగా తెలుసు. ఎందుకోసమో తెలుసా, మనందరం పడే శ్రమలు ఆయన పడ్డాడు. అందుకోసం అని చెప్పే ఆయనకి కన్నీరు అంటే ఏంటో తెలుసు, ఆకలి బాధలు అంటే ఏంటో తెలుసు, అవమానాలు అంటే ఏంటో తెలుసు, నిందలు అంటే ఏంటో తెలుసు, ఒకరిని పోగొట్టుకోవడం అంటే ఏంటో తెలుసు. అన్ని కూడా ఆయన ఎరిగిన వాడు కనుకనే మన వల్లనే ఆయన అన్ని విషయాలు శోధింపడ్డాడు. అంటే ఆయన సంపూర్తిగా సిలువలో మానవుడుగానే యాగం చేశాడు అని అర్థం. సో అందుకే ఆయన దప్పిక ఉన్నాడు. రెండవ దప్పిక ఏంటంటే ప్రవచనములు నెరవేర్చబడవలెనన్నటువంటి దప్పిక. యోహాను సువార్త 19:28 చూడండి. జాన్ Chapter 19 verse 28. యోహాను సువార్త. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అనే మాట మనం అక్కడ చూస్తున్నాం. చూసారండి, లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను. దట్ ద స్క్రిప్చర్ మైట్ బి ఫుల్ఫిల్డ్ సెడ్ ఐ థర్స్ట్. ముందుగానే చెప్పబడినటువంటి ప్రవచనం ప్రకారంగా లేఖనములు నెరవేరునట్లు నేను తప్పిగొన్నాను అని చెప్పన్నాడంట. లేఖనాలు ముందుగానే చెప్పబడినటువంటి దాహము, అలాగనే తన్ను గురించి వ్రాయబడినటువంటి లేఖనములు నెరవేర్చబడవలెను అన్నటువంటి దాహము యేసుక్రీస్తు ప్రభువులో ఉంది. సో కనుక రెండవదిగా మనం చూస్తే మన జీవితంలో కూడా ఇటువంటి భారం ఉందో లేదో మనం తప్పనిసరిగా పరీక్ష చేసుకోవాలి. మన గురించి దేవుడు ముందుగా ఏదైతే ఉద్దేశించాడో అది నెరవేర్చబడాలన్నటువంటి థర్స్టీ మనకి కూడా ఉంటారు కదా. దాహం అనేది మామూలు విషయం కాదు. దాహం వేస్తే ఎలా ఉంటుంది చెప్పండి. ఎప్పుడు మినరల్ వాటర్ తాగేవాళ్ళు, ఎప్పుడు ఆర్వో వాటర్ మినరల్ వాటర్ తాగే వాళ్ళకి ఒక రోజున ఎక్కడ నీళ్లు దొరకట్లా, నాలుక పెడచగట్టిపోతా ఉంది. అటువంటి సమయంలో నీళ్ళు ఎక్కడ దొరకట్లేదు. మీరు ఇంకొక 10 గంటలైనా సరే నీళ్ళు దొరకదు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి? మినరల్ వాటర్ కోసం ఉంటారండి ఎవడన్నా? మురుక్కాలలో నీళ్ళను ఉప్పని తాగేద్దాం అని అనుకుంటారు. దప్పిక అంత ప్రమాదకరమైంది. సో అటువంటి దాహం ఏంటంటే, నా తండ్రి నన్ను ఏ ఉద్దేశంతో ఈ భూమి మీదకి పంపించాడో ఆ దేవుని యొక్క చిత్తం నేను చేయాలి అనే దప్పిక యేసయ్యలో మనకు స్పష్టంగా ఇక్కడ కనిపిస్తా ఉంది. సో అందుకోసమనే అపవాది ఏం చేస్తాడంటే, దేవుని ప్రణాళికలు మన జీవితంలో నెరవేర్చబడకుండా ఉండడం కోసం మన దర్శనాన్ని చిన్నది చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. సో ఈ దాహం ఏంటి అని అంటే, మొట్టమొదటిగా ఆయన శరీరధారిగా సిలువలో వేలాడుతున్నాడు గనక దప్పిక, అది మనం అనుభవించాల్సింది ఆయన అనుభవించాడు. రెండవదిగా మనం చూస్తే లేఖనములు నెరవేర్చబడాలి అన్నటువంటి దప్పిక. మూడవదిగా మనం చూస్తే ఈ దాహం ఏంటంటే పాపమునకు శిక్ష అనే సంగతి తెలుసుకోవాలి. దప్పిక అంటే ఏంటో తెలుసా అండి? పాపమునకు శిక్ష. ఏంటండి దప్పిక అంటే? బిగ్గరగా చెప్తారండి, దప్పిక అంటే ఏంటండి? ఇప్పుడు ఎంతమందికి దాహం వేస్తుందండి? అంటే ఇది పాపమునకు శిక్ష కాదండి. నేను చెప్తున్నది వేరు, ఈ దప్పిక వేరు. ఇప్పుడు కావాలంటే మనకు నీళ్ళు దొరుకుతాయి, బయటకు వెళ్ళి తాగొచ్చు. మీ పక్కన కూడా మంచి బాటిల్ సెట్ చేశారు చాలా మంది, సో నీళ్ళు అందరికీ కూడా దొరుకుతాయి. కానీ నేను ఇప్పుడు చెప్తుంది ఏంటంటే, దాహమునకు కలుగు శిక్షణ గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ దాహం ఎక్కడుంటుందో మీకు తెలుసా? నరకంలో ఉంటుంది అన్న సంగతి తెలుసుకోవాలి. నరకంలో ఉండేది ఏంటంటే ఏడ్పు, పండ్లు కొరుకుట, దప్పిక ఉంటుంది అక్కడ. అదే విధంగా అగ్ని ఉంటుంది. ఆ అగ్నికి వెలుగుండదు, వేడి మాత్రమే ఉంటుంది అన్న సంగతి తెలుసుకోవాలి. సో ఈ భూమి మీద మనం చూస్తున్నటువంటి అగ్ని మనం చూస్తే నరకం ఇలా ఉంటుంది అని అనుకుంటాం, కానీ ఇది కేవలం చాలా చాలా తక్కువ వేడి మీది. నరకం అనేది చాలా భయంకరమైనది. ఇక్కడ దానికి వెలుతురు ఉంటుంది, నరకంలో దానికి వెలుతురు అనేది ఉండదు. అక్కడ భయంకరమైనది. ఒక విధంగా చెప్పాలంటే ఇంటర్మీడియట్ తర్వాత ముందు చదివినటువంటి 10th క్లాస్ లాంటిది అనమాట ఇప్పుడు మనం చూస్తుంది. కానీ నరకంలో ఉండేటువంటి అగ్ని అతి తీవ్రమైంది. బైబిల్ చెప్తా ఉంది, నరకమున అగ్ని ఆరదు, వారి పురుగు చావదు అని అంటున్నాడు. నరకంలో అగ్ని ఆరిపోదండి. ఈ లోకంలో
ఎవరన్నా ఆత్మహత్య చేసుకోవాలనుకుని కిరోసినో ఏదో పోసుకొని తగలబెట్టేసుకొని ఒక 5 నిమిషాలు గట్టిగా అరుస్తారు, కొన ప్రాణం ఉంటే హాస్పిటల్ తీసుకెళ్తే అరిటాకుల మీద వేస్తారు, అక్కడ కూడా అమ్మ బాబోయ్ అని మొత్తానికి చనిపోతారు. 80% బర్నింగ్ అంటే ఇంకా అంతే సంగతి, చచ్చిపోవాల్సిందే. అయితే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అరిచే నరకం కాదు. నరకముల వారి పురుగు చావదు, అగ్ని ఆరదు అన్నాడు. పురుగు అంటే ఎవరంటే మనమే. పురుగు వంటి యాకోబు అని అన్నాడు. దేవుడు ప్రేమై ఉన్నాడు కదా, మరి మనుషుల కోసం అగ్నిగుండం ఎందుకు తయారు చేశాడండి అని కొంతమంది అడుగుతూ ఉంటారు. దేవుడు అగ్నిగుండాన్ని మనుషుల కోసం చేయలేదు. బైబుల్ క్లియర్ గా చెప్తుంది, అపవాదికిని వాని అనుచరుల కొరకు సిద్ధము చేయబడినటువంటి అగ్నిగుండము అని చెప్పి. అయితే మనిషిని దేవుడు ఎంతో ప్రేమించి ప్రయాసపడి భారం మోసుకొంచున్న వాళ్ళారా నా దగ్గరికి రండి అని చెప్పి అన్నప్పుడు ఎవరైతే ఆ మాటను అందుకొని రక్షకుడైన యేసయ్య దగ్గరికి వస్తారో వారు తప్పింపబడతారు. అయినప్పటికీ కూడా పాపంలోనే జీవిస్తాం, ఇష్టానుసారంగా జీవిస్తాం, అపవాదితోనే కలిసి అడుగులు వేస్తాం అన్నప్పుడు అదేంటంటే ఆటోమేటిక్ గా అది దాన్ని ఏమిటంటే కామన్ లా అని చెప్పి అంటారు. పాపి తప్పనిసరిగా పాతాళానికి పోవాల్సిందే రక్షణ పొందకపోతే. అలా అగ్నిగుండంలోనికి వెళ్ళిపోతారు. సో అందుకోసం అని చెప్పే నరకమున అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే అక్కడున్న అగ్ని ఎప్పటికీ ఆరదు, అలాగే అక్కడ మనిషి ఎప్పటికీ కూడా కాల్తూనే ఉంటాడు. ఎంతకాలం అంటే యుగ యుగములు, ఎండ్లెస్ అండ్ బాటమ్లెస్ పిట్ అనే సంగతిని మనం తెలుసుకోవాలి. నరకం అనేది చాలా భయంకరమైందండి. ఒక్కసారి గనుక ప్రభువుని తెలుసుకోకుండా ఒక వ్యక్తి గనుక చనిపోతే అటువంటి అగ్నిగుండంలో పడిపోతారు. అందుకనే విలియం బూత్ అన్నటువంటి ఒక గొప్ప దైవజనుడు ఏమని చెప్పాడంటే, మనిషి గనక యవనస్తులు ముఖ్యంగా ఒక 2 నిమిషాలు నరకాన్ని చూస్తే జీవితంలో వాళ్ళు పాపం చేయరని చెప్పి అన్నాడు. ఎందుకోసం తెలుసా? భయంకరమైంది అగ్నిగుండం. జోకులు వేస్తా ఉంటారు ఇక్కడ నరకాన్ని గురించి చాలా మంది కదా. నరకాన్ని గురించి కొంతమంది హెల్ క్లబ్ అని పెట్టుకుంటా ఉంటారు. నాన్న హెల్ క్లబ్ అంత ఈజీగా ఉండదు నాన్న, చాలా భయంకరంగా ఉంటది కదా. పుర్రె బొమ్మలు వేసుకుంటా ఉంటారు. అక్కడ అలా ఉండదు, చాలా భయంకరంగా ఉంటది. హెల్ అనేది దాని పేరే నరకము. ఇక్కడైతే చాలా మంది హెల్ గ్రూప్స్, హెల్ క్లబ్ అని కూడా పెట్టుకుంటూ ఉండొచ్చు. నరకాన్ని గురించి జోకులేస్తా ఉంటారు కదా. అంటాడు దేవుడు ప్రతి దానికి లెక్క అడుగుతాడు అంటే నాకు లెక్కలు తెలియదని అంటాను అని చెప్పి అంటా ఉంటారు కదా. సో కనుక ఇలాంటివి ఎన్నో మాటలు కొంతమంది జోకులేస్తా ఉంటారు. కానీ నరకం నువ్వు జోక్ వేసుకునేటువంటిది కాదు. 70-80 సంవత్సరాలు ఇక్కడ బ్రతికి ప్రభువు లేకుండా కనుక మరణిస్తే ఆ వ్యక్తి యుగ యుగాలు దేవుడున్నంత కాలం కూడా పాతాళం కూడా ఉంటది, అంతకాలం కూడా అక్కడ నరకం అనుభవించాల్సిందే. దాని నుంచి తప్పించడం కోసమే ఆయన దప్పికొన్నాడు. అందుకనే ఈ లోకంలో ఎంత గొప్ప జీవితాన్ని జీవించినా దాహానికి కారణం ఏంటంటే అది పాప శిక్ష అనే సంగతి తెలుసుకోవాలి. మీకు అందరికి తెలుసు, భూమి మీద ధనవంతుడు లాజరు జీవించారు. ఒక రోజున లాజరు చనిపోయి అబ్రహాం రొమ్మున ఉండడానికి వెళ్ళిపోయాడు. ధనవంతుడు కూడా చనిపోయాడు, అతన్ని సమాధి చేశారు. ఇద్దరు కూడా చనిపోయారు, సమాధి చేశారు. ధనవంతుడిని సమాధి చేసినప్పుడు మొత్తం ఎంతో గ్రాండ్ గా చేశారు. మంచి మంచి గ్రానైట్లు, పాలరాతుల్ని పరిచి తర్వాత భోజనాలు కూడా అనేక వేల మందికి పెట్టి ఉండొచ్చు. కానీ ఈ యొక్క లాజరు అనేవాడికి ఎవడు రాకపోతే మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్లి సమాధి చేసినటువంటి సమాధి అయి ఉండొచ్చు. అయితే అతని జీవితంలో గ్రాండ్ వెల్కమ్ లభించింది. అతను చనిపోయిన వెంటనే ఆ లాజరు దేవుని యొక్క రాజ్యంలో ఉన్నాడు. అదే సమయంలో ధనవంతుడు కూడా మరణించి ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? తిన్నగా నరకానికి పోయాడు. అక్కడి నుంచి ఏమని అరుస్తున్నాడు తెలుసా? చూడండి ఒకసారి. ఇది నరకంలో ఎక్స్పీరియన్స్ అన్న సంగతి తెలుసుకోండి. ఇది ఒక కథ కాదు, ఇది జరిగిన సంఘటన అని మీరు తెలుసుకోవాలి. చూద్దాం ఒకసారి అక్కడ ఏమని అంటున్నాడు. లూకా సువార్త 16వ అధ్యాయం 24వ వచనం నుంచి మనం చదువుదాం. లూక్ చాప్టర్ 16:24. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. చూసారా, ధనవంతుడు నరకంలో నుంచి పిలుస్తా ఉన్నాడు, తండ్రివైన అబ్రహామా అని చెప్పి. అంటే ధనవంతుడు కూడా దేవుణ్ణి ఎరిగిన వాడే. లాజరు ధనవంతుడు ఒకే దేవుణ్ణి సేవిస్తా ఉన్నారు. కానీ లాజరు దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించాడు, దేవుణ్ణి సేవించాడు. ధనవంతుడు నామకార్థంగా సేవించాడు. సమయం వచ్చింది, భూమి మీద ఉన్నప్పుడు బహుగా సుఖపడ్డాడంట. ఎప్పుడు చూసినా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు చచ్చి నరకానికి పోయి అక్కడ ఏమంటున్నాడు తెలుసా? తండ్రివైన అబ్రహామా, ఆ లాజర్ని పంపించి తన చిటికిన వేలు కొన ముంచి ఒక చుక్క నా నాలుకను చల్లార్చుటకు ఒక చుక్క నీరు నాకు పంపించు అన్నాడు. అంటే నరకంలో చుక్క నీరు దొరకని ప్రదేశం ఏంటో తెలుసా? హెల్, నరకం. ఒకవైపు అగ్ని జ్వాలలు అని అక్కడ చెప్తా ఉన్నాడు ధనవంతుడు. ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడతా ఉన్నాను, నా నాలుకను చల్లార్చుటకు. హీట్ మంటెక్కిపోతా ఉంది, కాలిపోతా ఉంది, కానీ ఇది బుగ్గైపోవట్లేదు. ఇది చల్లార్చడానికి తన వేలు కొనను ముంచి ఒక్క చుక్క ప్లీజ్ అని అంటా ఉన్నాడు. ఎక్కడ దొరుకుతుందండి ఒక్క చుక్క కదా? లాజర్ని పంపించు అన్నాడు. కురుపులతో బాధపడి గజ్జుతో బాధపడిన ఆ లాజరు వేలు ముంచి ఆ గజ్జుతో ఉన్నా పర్వాలేదు అన్నటువంటి ఆలోచనతో ఉన్నాడు. అఫ్ కోర్స్ పరలోకంలో అటువంటి పరిస్థితి లేదు.
కానీ అటువంటి లాజర్ని పంపించు అన్నాడు. అంటే ఇప్పటికీ కూడా ఇంకా లాజర్ అంటే చీపే అనమాట కదా. తండ్రి అయిన అబ్రహామా, అంత పెద్ద నివాసం లాజర్ గడికి నేను బాగా తెలిసి పంపించు అని అంటున్నాడు అనమాట. కొంతమందికి తేట తీరదు ఎంత తగ్గినా సరే కదా. అలాగే అక్కడ అన్నాడు లాజర్ని పంపించు అని చెప్పి అంటా ఉన్నాడు. అయితే అక్కడ బైబిల్లో చెప్తున్నాడు, దాహం తట్టుకోలేక నేను యాతన పడుచున్నాను అని అంటున్నాడు. గుర్తుంచుకోండి, నరకం అనేది చాలా భయంకరమైంది. అక్కడ నువ్వు దప్పికొనకూడదని యేసయ్య సిలువలో నీ కొరకు ఆయన దప్పికొన్నాడు. ఆ యేసయ్యకి నిజంగా థ్యాంక్ యూ యేసయ్య అని చెప్పగలమా మనము చప్పట్లు కొట్టి? నేను దప్పికొనకూడదని నువ్వు నా కొరకు దప్పికొన్నావయ్యా, నేను కూడా దప్పికొనకుందును గాక. అటువంటి పాతాళంలో దాహం ఉండు చోట నేను ఉండకుందును గాక అని మీరు ప్రార్థన చేసుకోవాలి. ప్రతి క్షణం భయపడాలి, ప్రతి క్షణం కూడా భయపడాలి. జీవితం చాలా విలువైంది. యేసయ్య నిన్ను రక్షించుకున్నాడు. నువ్వు ధన్యుడవు, ధన్యురాలివి. ఎంత గొప్ప ధన్యతను మనం ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టుకోకుండా దేవుని రాజ్య వారసులుగా ఉన్నామంటే అక్కడ ఎప్పుడు కూడా అటువంటి దప్పిగా ఆకలి అనేది ఉండదని దేవుని వాక్యం చెప్తాం. చాలా మంది భూమి మీద ధనవంతుడిగాను ఏమండి పరలోకంలోనేమొచ్చి లాజర్ లాగా ఉండాలని చాలా మంది కోరుకుంటూ ఉంటారు కదా. అటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా ఉండకూడదు అన్న సంగతి తెలుసుకోవాలి. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు అని ఒక చిన్న బిడ్డను అడిగితే ఆమె ఏమేమి చెప్పిందంటే, భూమి మీద ఉన్నప్పుడు నేను ధనవంతుడిలా ఉండాలి, పరలోకానికి వెళ్ళేటప్పుడు నేను లాజర్లా ఉండాలి అని చెప్పిందంట. చాలా మంది అలాగే కోరుకుంటూ ఉంటారు. అది ఎప్పుడు కూడా కుదరదు. ధనవంతుడిగా ఉన్నంత మాత్రాన అతనికి నరకం పోలేదు. అతడు ధనవంతుడిగా ఉండి దేవుణ్ణి పక్కన పెట్టి నా ప్రాణమా తిను తాగు సుఖించు ఎంజాయ్ అని చెప్పి బహుగా సుఖిస్తూ దేవుణ్ణి పూర్తిగా పక్కన పెట్టేశాడు. కనుకనే అతడు దప్పికతో బాధపడతా ఉన్నాడు. ఉదయాన్నే లేచి మందుతోటి మొహం కడుక్కునేవాడేమో, ఇప్పుడు చొక్క నీళ్లు కూడా దొరకలేని పరిస్థితిలో అతడు ఉన్నాడు. సో నరకం అనేది చాలా భయంకరమైందని ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. కనుకనే ఈ రోజున దేవుడు మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి మన కొరకు ఆయన ఈ దప్పికకు ఉన్నాడు అని చెప్పి మనము ఆ దప్పికలో పాలు పొందకూడదని మనము ప్రార్థన చేసుకోవాలి.